మా ఇంట్లో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి 4 కేజీల చేప తీసుకొచ్చారు. ఇంక చేసేదేం లేక కొద్దిగా ఫ్రై అలానే మిగతాది పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, కరివేపాకు అలానే ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ చేప ముక్కలనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అలానే సరిపడగా వాటర్ కూడా వేసుకుంటున్నాను. క్వాంటిటీ ఎక్కువ గాబట్టి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువనే పడ్డాయి. తర్వాత వీటిని గరిటెతో కలపకుండా ఇలా చేత్తో కదుపుకోవాలి. పులుసు ఉడికేలోపు పక్కనే ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి, ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటాను. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. పక్క స్టవ్ పైన చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలో చేప ముక్క, పులుసు, ఫ్రై వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం.